ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగింది. నగరపాలక సంస్థ ఎక్స్ అఫీషియల్ సభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో పాటు అధికార టీడీపీ, మిత్రపక్షం, జనసేన, ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. సమావేశానికి అవసరమైన కోరం సభ్యులు ఉండడంతో 130 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ నందు ప్రవేశపెట్టారు. అజెండా నందు ఒక అంశం మినహా అన్ని అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. అజెండా నందు ప్రధాన అంశాలైన ట్రంక్ రోడ్డు విస్తరణ అంశం 3తో పాటు మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్టాండ్ వరకు గల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన అంశం 107లకు సభ ఆమోదం తెలిపింది. పలు అంశాలకు చెందిన విషయాలపైన వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ కు టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నక్షా కార్యక్రమంలో పేరుతో ఇంటింటికి నంబర్లు వేసే కార్యక్రమానికి 20 లక్షల పనికి 80 లక్షలు కేటాయించడం ఏమిటని వైసీపీ సభ్యులు తమ అభ్యంతరాన్ని లేవనెత్తగా టీడీపీ కార్పొరేటర్లు ధీటుగా బదులిచ్చారు. రైల్వే అండర్ పాస్ పనులు జరుగుతున్న నేపథ్యంలో 16వ డివిజన్ ప్రజలకు తాగునీరు సరఫరా విషయంలో కొత్త ఇబ్బంది ఏర్పడుతుందని, పార్టీలకు అతీతంగా త్రాగునీరు సరఫరా చేయాలని వైసీపీ కార్పొరేటర్ మాట్లాడడాన్ని టీడీపీ కౌన్సిల్ సభ్యులు ఖండించారు. త్రాగునీటి సరఫరా విషయంలో పార్టీలు ఉండవు అని, అది ప్రజా అవసరం అన్న విషయాన్ని వైసీపీ సభ్యులు గుర్తెరగాలని హెచ్చరించారు. పాత మార్కెట్ నందు పీపీపీ విధానంతో చేపట్టే అభివృద్ధి పనులను వాయిదా వేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య, మెడికల్ అధికారి వైష్ణవితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మనం ఈ రోజు జరుపుకోబోయేటువంటి కౌన్సిల్ సమావేశానికి, సాధారణ సమావేశానికి దాదాపుగా 130 అంశాలు ఉండడం వలన అందరూ సమయం వహించి కౌన్సిల్ సభ్యులు మాత్రమే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా దయచేసి డిబేట్ కావద్దని మనవి చేస్తున్నాను. మరి ఇక్కడ సమావేశంలో చూసినట్లయితే తగినటువంటి మెంబర్స్ అందరూ వచ్చినందువలన మరి కౌన్సిల్ సమావేశాన్ని అజెండాను స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ట్రాఫిక్ మార్చారు కాబట్టి బయటకు వచ్చే ప్రదేశంలో ఎక్కువ యాక్సిడెంట్ అవుతుంది అధ్యక్ష. ఆ డివైడర్ని ఒక 10 అడుగులు బ్రేక్ చేస్తే అక్కడ యాక్సిడెంట్ నివారించవచ్చు. ఈ మధ్య ఒక చనిపోయినట్టు కూడా తెలిసింది ఆ ఏరియాలో. దయచేసి దీన్ని గౌరవ సభ్యులు అయితేనేమి, శాసన సభ్యులు జనార్దన్ గారు అయితేనేమి, కమిషనర్ దీన్ని ఒక 10 అడుగులు పాల్గొడితే అక్కడ యాక్సిడెంట్ నివారించాలని కోరుతున్నాను. కేవలం 30 అడుగుల నుండి 33 అడుగులుగా మాత్రమే ఉన్నది అధ్యక్ష. అంతేగాక సదర్ రోడ్డు నందు మస్తాన్ దర్గా, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి, లక్ష్మీ నరసింహస్వామి గుడి మరియు శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి కలిగినట కాక సదర్ రోడ్డు నందు గల ప్రజల విజ్ఞప్తులను పరిగణలో తీసుకొని ఈ రోడ్డును 80 అడుగులకు బదులుగా 60 అడుగులుగా మాస్టర్ ప్లాన్ నందు రివైజ్ చేస్తూ ఆర్డీపీని ఆమోదించలాగిన తీర్మానం చేయవలసిందిగా కోరటమైంది అధ్యక్ష. 2 వర్కులకు సంబంధించి 2 ఫైల్స్ మిస్ప్లేస్ చేసేసారు. గతంలో సీఎంఎం ఇస్తారా పాస్ ఆర్డర్ అయినటువంటి 2 వర్కులకు సంబంధించి ఆ ఫైల్స్ మళ్ళీ నిధి పాత్రలోకి వచ్చేటికి 2 వర్కులకు సంబంధించినటువంటి ఫైల్స్ కనపడుతున్నారు. వాళ్ళ అర్జీవాడు పెట్టారు. గతంలో కూడా నేను ఎంఈ గారికి చెప్పాను, ఫాలోఅప్ చేయండి సార్ అని. కాంట్రాక్టర్లు ఏమైనా రోజు పాపం తిరిగిపోతున్నారు. మీరు ఆ బౌండరీస్ను చూసుకోండి. అదేవిధంగా నా వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆ వర్క్లకు సంబంధించినటువంటి ఫైల్స్ కూడా మీరు తీసి మనం పరిశీలి చేయండి. బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. రక్షా ప్రోగ్రామ్ లో సర్వే జరిగిందో, ఇంటింటి సర్వే ఆ మెజర్మెంట్స్ జరిగినాయో వాటన్నిటికి కూడా డోర్ నంబర్లు అర్జెంట్ గా వేయవలసి వచ్చింది. దానికి కొంత నిధులు కూడా మనకు సమకూర్తాయి కాబట్టి అది అర్జెంట్ గా ఈ చర్య తీసుకోవడం జరిగింది. గౌరవ సభ్యులను గమనించాలి. ఇది రక్షా ప్రోగ్రామ్ కు సంబంధించినటువంటి గౌరవ సభ్యులు గమనించాలి. అపనిందలు వేయటం, అసత్యాలు మాట్లాడకూడదు. దయచేసి ఇది సభ్యులు గమనించాలి. గౌరవ సభ్యులు గమనించాలి. ఇది రక్షా ప్రోగ్రామ్ కు సంబంధించి అడిషనల్ గా రక్షా ప్రోగ్రామ్ కు సంబంధించి ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. సర్వే జరిగినటువంటి ప్రతి ఇంటికి కూడాను డోర్ నంబర్లు వేయవలసిన అవసరం ఉంది. అది టెక్నికల్ గా రక్షా ప్రోగ్రామ్ పై అధికారుల యొక్క సూచన మేరకు గౌరవ మేయర్ గారు రాటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గౌరవ సభ్యులు పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ
ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళు ప్రవేశపెట్టిన దాంట్లో రిజిస్ట్రేషన్ జిఎస్టీ అవన్నీ అక్కడ పెట్టాడు అధ్యక్ష. మీరు ఆ ఫైల్స్ తీసి చూసుకోండి, అక్కడ రిజిస్ట్రేషన్ ఫైల్స్ మీరు చూసుకోవచ్చు అధ్యక్ష. ఫైల్స్ లో ఎట్లా ఎటువంటి అధ్యక్ష లేదచ్చ అధ్యక్ష. రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి మేడం. మనం అట్లా కాకుండా ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద పేపర్లో యాడ్ ఇచ్చేసి, మెయిన్ పేపర్లో యాడ్ ఇచ్చేసి వాళ్ళకి సర్టన్ టైం ఇచ్చేసి పిలవడం జరిగింది. ఇదేంటంటే అర్జెన్సీ కాబట్టి వెంటనే పెయింటర్స్ పిలవాలి కాబట్టి ఆ విధంగా పిలవడం జరిగింది. కేవలం 20-30 లక్షల రూపాయలు అయిపోయిందని 80 లక్షల రూపాయలు దాకా తీసుకునేది అధ్యక్ష. అలాంటిది ఏమి జరగలేదు అధ్యక్ష. మీరు కావాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. చేసేటువంటి అధికారం కమిషనర్ గారు ఎంఈ గారు కూడా మాట్లాడారు. ఆ తర్వాత నేనే స్వయంగా ఎస్సీ ఇరిగేషన్ వారితో మాట్లాడాము. మన గౌరవ శాసనసభ్యుల ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేయించాము. ఈ వారంలో వాటర్ వస్తుంది. సో మన 50% పడిపోయింది వాటర్ వాస్తవమే. సో దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మన వైపు నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళు సాటిస్ఫై చేసి చేయాలని దృక్పథంతో ఎమ్మెల్యే గారు మేము ముందుకెళ్తున్నాం. దీని మీద ఒక టైంలో వాళ్ళు 70, మేము 90, 80 అడుగుల్లో క్లోజ్ చేసాము. టైంలో కొంతమంది వాళ్ళని మెస్పరైజ్ చేసి కోర్టుకు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కోర్టు కూడా 100 అడుగులకి ఓకే చేసి వాళ్ళకి కావాల్సిన పీడిఆర్ బాల్మా క్యాషా చూడమన్నారు. దాని ప్రకారమే కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. కానీ ఇంకా దీన్ని ఆపాలని చెప్పి కొంతమంది ఈ మధ్య ఆకాశరామ ఉత్తరాలు కూడా రాశారు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు మేము టంగు రోడ్డు మీద వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నామని పనిమాల వాళ్ళు అభివృద్ధిని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసి ఆ టంగు రోడ్ని 80 అడుగులు చేస్తాం అధ్యక్ష. ఇంకపోతే అధ్యక్ష, ఈ మధ్య మన కమిషనర్ గారు కూడా ఒక సమావేశం పెట్టారు. హైకోర్టు తీర్పును అనుసరించి అందరూ చర్చించుకున్నారు రాండి అని. వాళ్ళు ఒక 50 మంది మాత్రం వచ్చారు. ఒక 70-80 మంది పీడిఆర్ బాల్ కావాలని చెప్పి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రాజేష్ జరుగుతుంది. ఇంకో 100 మంది డబ్బులు కావాలన్నారు కానీ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు. డాక్యుమెంట్లు ఇవ్వకుండా డబ్బులు అనేది ఎట్లా ఇస్తారు అధ్యక్ష? రెంట్లు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు రావట్లేదు. కొత్తగా స్టాక్ తెప్పియాలని కూడా ఇబ్బందిగా ఉంది. ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలని ఇబ్బందిగా ఉందని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. కానీ దీన్ని తొందరగా టంగు రోడ్డు అనేది ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ దీన్ని కాన్సన్ట్రేట్ చేసి తొందరగా 20 అడుగులు తొందరగా చేయాలని కోరుతున్నారు. అందరూ కూడా ఇదే ప్రకారం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే ఒకటే ఉంది అధ్యక్ష, ఇది ఆపాలని కొంతమంది శక్తులు ఎంత ప్రయత్నించినా కూడా ఇది ఆపడం జరగదు. తప్పనిసరిగా కూడా జరిగింది చెబుతూ రిసల్ట్ తీసుకుంటాం. కౌన్సిల్లో అప్రూవల్ తీసుకున్న తర్వాత నేరుగా పరంగా జరగకుండానే ఆల్రెడీ మీరు ప్రాసెస్ వర్క్లో రాస్తున్నారు. గవర్నమెంట్ నుంచి మార్పు అనేది ఏమైనా అయిందా? మాస్టర్ ప్లాన్ 80 ఫీట్కి సవరణ చేశారా? ఇప్పుడు మనకి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో కొత్త మాస్టర్ ప్లాన్లో కానీ సార్ మనం చేసుకోవచ్చు. ఇది అప్రూవల్ అప్రూవల్ చేసి గవర్నమెంట్ ఇవ్వాలా? అదే రోడ్డు విడ్త్ అనేది తక్కువ మాస్టర్ ప్లాన్ విడ్త్ కంటే తక్కువ మనం చేస్తున్నప్పుడు కౌన్సిల్ వారికి తీర్మానంతో సరిపోతుంది సార్. ఒకవేళ ఎక్కువ 100ని 120, 140, 150 అలా చేయాల్సినప్పుడు గవర్నమెంట్ ఏదైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలో ప్రతి చోట పాయింట్లు నోట్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మరియు అదేవిధంగా ఎవరికైతే
సమస్య ఉంటే వారు అక్కడ కాలనీలో ప్రజలు గౌరవ శాసనసభ్యులకు కానీ శాసనసభ్యుల వారికి కానీ మరియు పిఏలకు కానీ మరియు కమిషనర్ గారికి కానీ ఎంఏ గారికి కానీ సంబంధిత కార్పొరేటర్లకు కానీ ఫోన్ చేసి వారి ద్వారా కూడా మంచినీరు ట్యాంకర్లు పొందుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ రోజున ఏదో ఈ 15 రోజుల నుంచి నీళ్లు లేవని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి ఈ కౌన్సిల్ ని అగౌరవపరచడం చాలా అసభ్యకరంగా ఉంది అధ్యక్ష. మరియు అదేవిధంగా పార్టీలు ఊచెత్తడం కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ సభ్యులు దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష గౌరవ సభ్యులు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళండి. సమస్య గురించి పార్టీల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. పార్టీ గురించి కొత్త పైప్ లైన్ వేయించారు. 3 days లో కొత్త పైప్ లైన్ వేసి ఇమీడియట్ గా ప్రాబ్లం ఎక్కువ చేశారు. ఎందుకంటే అక్కడ మన రైల్వే ట్రాక్ కట్ అయిపోయింది. దాని తద్వారా